స్వాభిమాన ఉత్సవాలు 2024లో భాగంగా మనం 150వ బిర్సా ముండా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఆయన మాత్రమే కాదు, బిర్సా అనే 8 రకాల బిర్సాలని మనం విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. అటువంటి గొప్ప ప్రాచుర్యం ఉన్న బిర్సాని మేము తదుపరి పిఎండి జీటీడబ్ల్యూ ఆశ్రమ్ స్కూల్ పార్వతీపురం ఐటీడీ వాళ్ళు ఫోక్ సాంగ్తో రెడీగా ఉండాలండి. పాటని ఆలకించాలి, ప్రతి ఒక్కరూ దాని మీద ప్రదర్శించి వినిపించాలనే సందేశంతోనే సొంతంగా ఈ 2 పాటలు నేను రాసిన పాటలు అండి. అందులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను మన్నించమని కోరుచున్నాను. అలాగే ఇక్కడ ఈ ఐటమ్స్లు ఉన్నాయి, మేము సొంతంగా తయారు చేసుకున్న ఐటమ్స్ అండి. ఇది పిడేలు అంటారండి, గోదా పిడేలు అంటారండి. ఈ పిడేల్ని ఇక్కడ కొబ్బరి బొండం తినేసి దాని గుజ్జు తీసేసి ఈ విధంగా ఆనాటి ఆదివాసీ కూడా ఈనాటి ఆదివాసీ మా సభ్యులు కూడా ఈ విధంగా తయారు చేస్తూ సొంతంగా దీన్ని పాటల్లోనూ పండగల్లోనూ పెళ్ళిళ్ళలోనూ కానీ ఇది యూజ్ చేస్తూ దీన్ని ఎంజాయ్గా గడపడానికి వాడతామండి. అలాగే దప్పు కూడా ఆ విధంగా కొన్ని ఐటమ్స్ సొంతంగా తయారు చేసి ఈ విధంగా పాటల్లోనూ కానీ ఆటల్లోనూ ప్రదర్శించడానికి మమ్మల్ని ఈ అవకాశం ఇవి ఇచ్చాయండి. అయితే ఇది కళ అంటే ఆదివాసీలకి ప్రతి రక్తపు సుక్క అణువణువు చెమటి సుక్కల్లో పాట కానీ ఆట కానీ మాతాలుగా అంటే వాయిద్య పరికరాలు కానీ స్వస్థంగా సృష్టించుకొని ఈ విధంగా తయారు చేస్తూ ముందుకు నడుస్తున్నాం సార్. అలాగే ఈ తెలియజేసిన విషయాల్లోనే ఏమైనా కొన్ని పదాలు చెడుగా మాట్లాడుంటే మన్నించమని కోరుతూ సరే ఇక్కడ మా ఆదివాసీ సాంస్కృతిక కళా బృందం మా కటిక వ్యవసాయం అలాగే పంటలు వాయిద్య పరికరాలు మాకు ఎగ్జిబిషన్కి మన విశాఖపట్నంలో ఈరోజు ఈ ఉత్సవాల్లో మాకు అవకాశం ఇచ్చారు. మా పార్వతీపురం ఐటీడీ తరఫున ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టేమండి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు నుంచి మేము ఈ కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాము. 23rd నుంచి 26th వరకు కూడా మనకి ఈ కార్యక్రమాలన్నీ ఉండబోతున్నాయి. నిన్న ఆల్రెడీ కూడా మరి మనం ఈ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇక్కడ అనేది మనందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. సో భగవాన్ బిర్సా ముండా గారు అంటే ఒక ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్. ఆయనది జార్ఖండ్, మన ఆంధ్రప్రదేశ్ కాదు. అయినప్పటికీ కూడా మరి బ్రిటిషర్స్ మరి ముండా తెగని చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళ కల్చర్ని కస్టమ్స్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి బ్రిటిషర్స్కి ఎగనిస్ట్గా ఫైట్ చేసినటువంటి ఒక ట్రైబల్ లీడర్. సో ఆయన 150th అంటే 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలానే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు జనజాతీయ గౌరవ దివాస్ అంటే స్వాభిమాన ఉత్సవాలని సో ప్రతి గిరిజన సంస్థల్లోనూ కూడా మరి కండక్ట్ చేసుకునే దానికి 29 రాష్ట్రాల్లోనూ కూడా ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తాము. దానిలో భాగంగానే మరి 15th నవంబర్న విజయవాడలో 150th బర్త్డే ఆఫ్ బిర్సా ముండా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా షెడ్యూల్ చేసి మరి ఈ కార్యక్రమాలు మనం జరుపుకుంటా ఉన్నాము. సో మరి సొంపి నుండి వచ్చినటువంటి దింసా డాన్స్ చేస్తున్నటువంటి మా గిరిజనులు. సో దింసా అనేది గిరిజన జాతికి గుండె లాంటిది, మీ అందరికీ తెలుసు. ఎన్నో కళాకృతులు ఎన్నో డాన్సెస్ ఉన్నప్పటికీ కూడా మరి ఆ దింసాని ఆదరించినట్టుగా సో ఏ డాన్స్ని కూడా మనం మరి అంతగా ఆదరించలేము. అలానే మరి ఇక్కడ పెర్ఫార్మెన్స్
ఇస్తున్నటువంటి పిల్లలందరూ కూడా మా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో చదువుతున్నటువంటి మరి మా పిల్లలు, మా స్టూడెంట్స్. సో వాళ్ళు మరి ఎంతో చక్కటి చదువులోనే కాదు మా పిల్లలు మరి ఈ కల్చరల్ యాక్టివిటీస్లోను కూడా ఎంతో చక్కగా రాణిస్తున్నారు, ఎంతో చక్కగా. అలానే ఆటల్లోను కూడా ఈ 2 రోజులు కూడా మరి ఆర్చరీ, అలానే జావలిన్ త్రో, వాలీబాల్ గేమ్స్ కూడా మరి మా సంస్థ గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ పక్కన ఉన్నటువంటి గాయత్రి కాలేజ్లో ఆ గ్రౌండ్లో మేము ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కూడా జరుగుతోంది. నిన్న ఈవేళ జరిగింది. ఫైనల్గా వచ్చినటువంటి వాళ్ళకి ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మరి 26th ఉంటుంది. అలానే రేపు ఎల్లుండి కూడా కార్యక్రమాలు ఉన్నాయి. మీరందరూ కూడా మరి ఈ కార్యక్రమాల్ని చక్కగా వీక్షించి సో గిరిజన సాంస్కృతిక పరిశోధన సంస్థ నుంచి మరి చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇది 4వ సంవత్సరం. మరి ఇంతకుముందు గత 3 సంవత్సరాలు కూడా ఇలాగే యాక్టివిటీస్ చేశాము. సో ఈ సంవత్సరం కూడా అలానే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు, మీరందరూ కూడా వీక్షిస్తున్నందుకు మా సంస్థ తరపున, గిరిజన సంక్షేమ శాఖ తరపున మీ అందరికీ కూడా నా
సోదరులారా కదిలి రండి కలిసి రండి ముందుకు రండి ఓ ఆదివాసి సోదరులారా సాంప్రదాయ ఆచారం పూజా పండగలు వాదంపులు పండగ చుక్కల పండగలు సాంప్రదాయ ఆచారం పూజా పండగలు వాదంపులు పండగ చుక్కల పండగలు రంగు పండగ మామిడి కుండెం కొట్టలు రంగు పండగ మామిడి కుండెం కొట్టలు సంగీత దుర్గ ఆదివాసి గిరిజన గుర్తింపులు ఆదివాసి సోదరులారా కదిలి రండి కలిసి రండి ముందుకు రండి ఓ ఆదివాసి సోదరులారా ఓ ఆదివాసి సోదరులారా కదిలి రండి కలిసి రండి ముందుకు రండి ఓ ఆదివాసి సోదరులారా ఆటలు పాటలు మొదలు భాషలు వేషధారణ బాటలు ఆటలు పాటలు మొదలు భాషలు వేషధారణ బాటలు ఆదివాసి వేటలు జీవులు జంతువులు ఆదివాసి వేటలు జీవులు జంతువులు అడవి నీరు గాలి భూమి ప్రకృతిలో జీవితము ఓ ఆదివాసి సోదరులారా కదిలి రండి కలిసి రండి ముందుకు రండి ఓ ఆదివాసి సోదరులారా ఓ ఆదివాసి సోదరులారా కదిలి రండి కలిసి రండి ముందుకు రండి ఓ ఆదివాసి సోదరులారా ఓ ఆదివాసి సోదరు ఎనిమిది రకాల ఐటీడీ నుంచి వచ్చిన గిరిజనులందరూ కూడా అక్కడ సంతను ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి తదుపరి నెల్లూరు ఐటీడీఏ వారు కోలాటం మీ ముందు ప్రదర్శించడానికి వస్తున్నారు. వారికి గట్లుగా చప్పట్లతోటి అంటే ఈడీ మేడం గారి కోరిక మేరకు మరొకసారి ఈ పాటను మీ ముందు నృత్యం చేయడానికి వస్తున్నారు.